మేజర్లు అయితే చాలు మీకు మేమున్నాం, పెళ్లి చేసి రక్షణ కల్పిస్తాం, ఎవరొడ్డొచ్చినా తాట తీస్తాం. జనరల్గా మేజర్లైన యువతీ యువకులు పోలీసులను ఆశ్రయిస్తే వారు చెప్పే మాట ఇది. కానీ గుంటూరు జిల్లా తెనాలి డివిజన్లోని అమర్తలూరు మండలానికి చెందిన దీప్తి విషయంలో మాత్రం ఈ స్టోరీ అడ్డం తిరిగింది. ఇందుకు ఆమె అక్క పృథ్వీలత జడ్పీటీసీ మెంబర్ కావటమే కారణం. అధికార అండతో పోలీసుల ద్వారా ప్రేమ జంటను వేరు చేసేందుకు దీప్తి కుటుంబ సభ్యులు కుట్ర పన్నారు. దీప్తి సత్తెనపల్లికి చెందిన జనగాల సిద్ధార్థ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోగా ఆమెను నిర్బంధించారు. ఎలాగోలాగా ఇంటి నుంచి బయటపడ్డ దీప్తి ప్రేమించిన సిద్ధార్థను బెంగళూరులో పెళ్లి చేసుకుంది. దీంతో సిద్ధార్థ కుటుంబ సభ్యులపై కిడ్నాప్ కేసులు బనాయించి చిత్రహింసలకు గురిచేశారు దీప్తి కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో నవదంపతులు గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ ఎదుట హాజరై వివరణ ఇచ్చుకున్నారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని దీప్తి చెప్పింది. దీంతో తెనాలి డీఎస్పీకి కేసును బదలాయించారు. అయితే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన తెనాలి డీఎస్పీ వారిని స్టేషన్లోనే కూర్చోపెట్టి అమ్మాయి మనసు మార్చే ప్రయత్నం చేశారు. పెళ్లి చేసుకున్న నెల రోజుల పాటు పుట్టింట్లోనే ఉండాలని బెదిరించారు. కుదరదని చెప్పడంతో అక్కడే స్టేషన్లో కూర్చోపెట్టారు. నా పేరు చందోల్ దీప్తి. నేను సిద్ధార్థని ఇష్టపడే మ్యారేజ్ చేసుకున్నాను. మా ఫాదర్ వాళ్ళు ఈయన మీద కిడ్నాప్ అని కేసు పెట్టాట. కిడ్నాప్ లేదు, ఏం లేదు, నేను ఇష్టపడే మ్యారేజ్ చేసుకున్నాను. అది తెలిసి ఇక్కడికి వచ్చి మేము మమ్మల్ని ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి అడిగితే గుంటూరు నుంచి ఇక్కడికి పంపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీడియా ఏమో, డిఎస్పీ గారేమో ఇప్పటిదాకా కన్విన్స్ చేయాలని చూసారు. అయినా మేమిద్దరమే ఉంటాము అన్నాము. లేదు కాదు, ఒక నెలైనా ఇంటికి వెళ్ళన్నారు. నేను ఒక నెల కూడా ఇంటికి వెళ్ళను, ఉంటాను అని చెప్పాను. మధ్యాహ్నం నుంచి పొద్దున వచ్చాము. మేము ఇక్కడే కూర్చొని ఎంత చెప్తున్నా కానీ వినడం లేదు. వెళ్ళిపోతానండి ఈయనతో అన్నా కానీ వద్దు వద్దు అని చెప్పి కూర్చోపెట్టేశారు.